హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే పిల్లల కోసం స్నాక్స్ చేస్తున్నాను. బిస్కెట్స్ అయితే వాళ్ళకి మైదా ఉంటుంది కాబట్టి సేఫ్ కాదు కాబట్టి, అండ్ డాక్టర్ కూడా సజెస్ట్ చేయలేదు బిస్కెట్స్ పెట్టొద్దని చెప్తున్నాడు ఎప్పుడు వెళ్ళినా. ఎందుకంటే దాంట్లో మైదా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆకలి కాదు. సో ఏదో ఒకటి చేయాలి అని అనుకొని ఇలా గోధుమ పిండితోని బిస్కెట్స్ అయితే చిన్న బిస్కెట్స్ ఇన్ ద సెన్స్ అవి స్నాక్స్ అనుకోండి, బిస్కెట్స్ రూపంలో చిన్నగా రౌండ్గా అండ్ వాళ్ళకి నచ్చినట్టుగా చేశాను. ఎలా ఉన్నాయో చూడండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉంది వీడియో అనేది కూడా కామెంట్ చేయండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి అంటే చపాతీ పిండి తీసుకోవాలి. దానికి 2 బనానాస్ సరిపోతాయండి. 2 బనానాస్ ఆర్ 1 బనానా ఇస్ ఎనఫ్. 1 బనానా తీసుకుంటే ఏంటి అంటే కొద్దిగా వాటర్ అయినా పాలైనా దీంతోనైనా మిక్స్ చేసుకొని డర్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా స్వీట్ కావాలి అని అనుకుంటే షుగర్ పౌడర్ లేకపోతే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షుగర్ ఎందుకు తీసుకోలేదు అని అంటే పిల్లలకి దగ్గు వస్తుంది కాబట్టి నేను షుగర్ పౌడర్ తీసుకోలేదు. ఇంకోటి బెల్లం ఎందుకు తీసుకోలేదు అంటే బెల్లం కూడా లేదు నా దగ్గర, అందుకని నేను బెల్లం కూడా తీసుకోలేదు. మొత్తం బనానాస్తోనే ఇక్కడ డర్వ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఉండదు, తక్కువ అసలు స్వీట్ లేకుండా ఉండదు, మీడియంగా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా బనానాస్ వీడియోలో చూపిస్తున్నట్టుగా బనానాస్తోని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇక్కడ డర్వ్ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా స్మూత్గా వస్తున్నాయి. ఓకేనా? చూసారు కదా, స్మూత్గా అండ్ చాలా మెత్తగా కనిపిస్తుంది కదా. ఇలా మంచిగా ఒక డర్వ్ అనేది ప్రిపేర్ చేసుకొని దానికి కవర్ చేయాలన్నమాట కొద్దిగా. అండ్ ఇది పిండి అనేది నానితే చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇది బ్లాక్గా ఉంది అని అనుకోకండి, ఎందుకంటే మనం బనానాస్ వేసాం కాబట్టి అలా ఆ కలర్ ఉంది. ఇలా ఇక్కడ చపాతీలాగా రోల్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పిల్లలది పాతది అండ్ పాల డబ్బా ఉంటుంది కదా, దాని మూత తీసుకొని బిస్కెట్స్ రౌండ్గా వస్తాయి కాబట్టి అలా ఒకసారి ట్రై చేశాను. మన ఇష్టం, ఇక్కడ మనం ఏ షేప్ తీసుకోవాలని అనుకుంటే ఆ షేప్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, రౌండ్గా తీస్తున్నాను. కొన్ని రౌండ్గా చేశాను, కొన్ని స్క్వేర్గా చేశాను. సో ఇష్టం అనమాట, మన ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవాలి. పిల్లలకి కొద్దిగా అంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించాలి, చూడగానే తినాలని అనిపించే విధంగా చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఫోర్క్ తీసుకొని చిన్న ఇలా హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఈవెన్గా కాలుతుందన్నమాట లోపల వరకు, అందుకని హోల్స్ పెట్టుకుంటారు. మన ఇష్టం, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇలా రెడీ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లోకి తీసుకున్నాక ఇంకొకటి ప్రిపేర్ చేశాను అనమాట. అది చూడండి మీరే. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో తీసుకున్నాను, కొన్ని చిన్నగా, అన్ని రౌండ్గా కాకుండా కొన్ని స్క్వేర్గా తీసుకున్నాను. సో అలా ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ తీసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, మంచిగా పొంగుతాయి అన్నమాట. పిండి అనేది నానితే బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉన్నాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్